హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మొన్న ఊర్లో తీసిన వీడియో అండి. ఊర్లో మాకు పొలాల దగ్గర చేపలు పడతారనమాట. వాళ్ళు తీసుకొచ్చిండ్రు. చూడండి, కలర్ కలర్ చేపలు 3 రకాలు ఉన్నాయి అందులో. వాటి పేర్లు ఏదో చెప్పారు కానీ గుర్తులేదు. అన్నీ బతికిన చేపలు అండి. తోమేటప్పుడు చచ్చిపోతాయంట. వాటిని ఉప్పేసి బండ మీద వేసేసి బాగా ఇట్లా గరుగ్గుండా బండ మీద వేసి తోమితే పులికంతా పైన తెల్ల తెల్లగా ఉంటుంది, అంతా పోతుందంట అండి. దాని తొలకాయలు తోకలు తీసేసుకోవచ్చు, మన ఇష్టము. కాకపోతే ఏంటంటే ఆయన తొలకాయలు తోకలు తీసేస్తే చిన్న పిల్లలు కాబట్టి అది తొందరగా చెదిగిపోతాయి. అందుకని అలా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి పెద్ద పెద్ద వాటికి కొన్ని తోకలు కట్ చేస్తారు, మిగతా అయితే తీయలేదండి. శుభ్రంగా చేసి పెట్టేసి వాటికి ఉప్పు నిమ్మకాయ కలిపి పెట్టేసి ఒక గిన్నెలో వేసి పెట్టేసారు, చిల్లు గిన్నెలో వేసి పెట్టేసి పక్కకు పెట్టేసుకొని దానికి మసాలా చింతపండు మా అత్తయ్య నానబెట్టి పిసికేసి ఒక గిన్నెలో పోసి పెట్టేసి దాంట్లో దానికి సరిపడంత కారము ఉప్పు పసుపు వేసి పెట్టేసిందండి. అదంతా కలిసేలాగా కలపమని చెప్పేసి నాకు ఇచ్చారనమాట. నేను అంతా కారం ఉప్పు అంటే అంటే మనకు పులుసులో వేసినప్పుడు ఉండగట్టినట్టు అవుతుంది కదా, అందుకని నేను ఏంటంటే ఉండగట్టకుండా చక్కగా అంతా కలిసేలా కలుపుతున్నా. చేపలన్నీ రెడీ చేసి పెట్టేశారు. నేను ఏంటంటే కరెంట్ లేదు కదా, బయట పెట్టుకుంటే బాగుంటుంది కదా, కొంచెం కట్టెల పొయ్యి మీద బాగుంటుంది టేస్ట్ అంటే వద్దు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మీద చేద్దాం, కట్టెల పొయ్యి మీద సెగ ఎక్కువైపోయి చితికిపోతే చిన్న చేప ముక్కలు కదా అని మా అత్తయ్య చెప్తుందనమాట. దాంట్లో కాస్త పెరుగు కూడా ఏమని చెప్పేసి కొద్దిగా పెరుగు ఇచ్చారు. పెరిగేసేసి కలపమంటే చేపలేమో ఎక్కువ ఉంది, పులుసు తక్కువ ఉంది, సరిపోతుందో లేదో నా డౌట్. మనకు డౌట్లు ఎక్కువ కదా, పని తక్కువ డౌట్లు ఎక్కువలాగా అనమాట. మనము లేదు సరిపోతుందంటే ఏమో సరిపోతుందో లేదో అంటే సరే నీ డౌట్ ఎందుకు కాదనడం అని కొన్ని వాటర్ వేస్తారనమాట. కొంచెం వాటర్ వేసేసి చింతపండు దాంట్లో మళ్ళీ పిసికి పోసేసి ఇడిగా ధనియాలు అప్పటికప్పుడు వేయించుకొని తీసుకొచ్చేసారండి. దంచేసి పొడి పెట్టారు. ఆ పొడి కూడా వేసి కలిపి పెట్టేసి అన్నీ కలిపి పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద మొత్తం ఇది కలిపి పెట్టేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి పెద్దది బాండిల్ లాంటిది పెట్టేసి దాంట్లో కాస్త నూనె వేసి ఉల్లిపాయలు వేసారండి. ఒక్కటే ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ, ఏమీ వేయలేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసారంటే అవి ఏగుతూ ఉన్నాయి. ఇక్కడ నన్ను కలపమన్నారనమాట. కరెంట్ లేదండి, చీకటిగా ఉంది, అందుకని చూపించలేకపోయాను. ముందుగా ఉల్లిపాయలు వేగినాయి. ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పులుసు అంతా పోసేసి కొద్దిగా కొంచెం వేడెక్కిన వెంటనే ముందుగా రెడీ చేసుకున్న చేపలన్నీ పోసేసారండి. అవన్నీ శుభ్రం చేసి పెట్టేసాం కదా, ఆ చేపలు వేసి పెట్టేశారు అందులో. చేపలు వేసి పెట్టేసుకొని గరిటె తిప్పి కలపాలి. అట్లా డైరెక్ట్ అంటే చిన్న చిన్న చేపలు కదా, వేడికి మెత్తగా అయిపోతాయి అంటే అది కూడా ఎక్కువ కలపకూడదు. అలా లైట్గా చేపలన్నీ కొంచెం లోపలికి నొక్కేసి మూత పెట్టకుండా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ను హైలో పెట్టకుండా పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంటే 1 నిమిషం 2 నిమిషాలకు 2 లేక 3 అంతే, అంతకంటే ఎక్కువ పడుతుందంటే టైము. స్టవ్ మీద అయితే 1 నిమిషాలు, ఈ కట్లపై అయితే సెగ గదంగా తొందరగా అయిపోతాయి, కాకపోతే చితికిపోతాయంట, పీసులు విడివిడిగా అయిపోతాయి. చిన్న చేప ముక్కలు కదా, వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఎంత నిప్పుల పైన కానీ సెగ ఎక్కువ ఉంటుంది కదండి. ఇప్పుడు స్టవ్ మీద అయితే మన సిమ్లో అయితే చిన్నగా వస్తుంది కాబట్టి స్టవ్ మీద పర్లేదు. లైట్గా మొత్తం అంతా అయిపోయింది కర్రీ అంతా. చూడండి ఇలా కలుపుకుంటే చేపలాగానే ఉందండి, ఎక్కడ చిరిగిపోలేదు, చక్కగా మంచిగా రెడీ అయిపోయింది. పులుసు కూడా నేను సరిపోదు అనుకునే కదండి, ఎక్కువ పులుసులాగా అయిపోయింది తెలుసా. అంటే మనకు తెలియదు కదా, వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు సరిపోతుంది నేను వినకుండా ఇంకొంచెం వేసాను అనమాట. ఇప్పుడు కూర అంతా రెడీ అయిపోయింది. లోపల బయట కట్టెల పొయ్యి మీద ఏం చేస్తుంది, మా ఆడపడుచు రొట్టె చేస్తుంది, సజ్జ రొట్టె బట్ట మీద చేస్తారండి. భలే బాగుంటాయి, కరకరలాడుతూ చక్కగా భలే బాగుంటుంది. కూరగానే అయిపోయింది, బయట తీసుకొచ్చి మా ఆడపడుచు వాళ్ళు అయినా మా వారు ఇద్దరు తింటున్నారు. మంచిగా వేడి వేడి రొట్టె వేడి వేడి చేపల పులుసు వేసుకొని తింటుంటే భలే బాగుందండి. తోమేటప్పుడు ఎట్లా ఎగురుతున్నాయో వాళ్ళు తింటుంటే కూడా నాకు అలానే ఎగురుతున్నట్టే అనిపిస్తున్నాయి చేపలు విడివిడిగా చూస్తుంటే. చక్కగా భలే బాగుంది అసలు. వీళ్ళైతే ఊరించుకుంటే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము చేపలు, ఇప్పుడు ఎన్ని రోజులకు దొరికింది అదృష్టం అనుకుంటే ఊరించుకుని తింటుంటే మేము ఊరించుకుంటాను. కానీ ఏం చేస్తాం, మేము తినలేకపోయినాం. ఎందుకు అంటే గురువారం, ఆ రోజు గురువారం తినం. ముందు రోజు చికెన్లు మటన్లు తిన్నా కానీ కనుమ పండుగ రోజు తెల్లారి మళ్ళీ తినాలనిపిస్తుందండి. గురువారం కదా మేము తినలేదు, అదృష్టం ఉండాలి దేనికైనా అన్నట్టుగానే వాళ్ళు అంటుంటే సరే ఏం చేస్తామని మేమేమో చిక్కుడుకాయ కూర రొట్టె పెట్టుకొని తింటున్నాము. వాళ్ళేమో చేపల పులుసు రొట్టె తింటున్నారు అనమాట. పక్కన మా ఆడపడుచు రొట్టెలన్నీ చేస్తుంది, మంచిగా వేడి వేడి రొట్టెలు చేస్తుండు. చక్కగా భలే బాగుంది, బట్ట మీద బాగా చేస్తుండే పల్చగా కరకరలా ఆడుకుంటూ స్టవ్ దగ్గర అన్నీ పొయ్యి దగ్గర పెట్టుకొని చేస్తుంటే ఒక్కొక్కటి వేడి వేడి రొట్టెలు తింటుకుంటుంటే చాలా బాగుంది. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి మా కాలుస్తుంది, మా ఆడపడుచు ఇట్లా కొడుతుంది అనమాట రొట్టెలను. మేము అయినట్టు తీసుకెళ్ళి తింటున్నాం. భలే బాగుందబ్బా. పండగకి అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇది పండగ ముందు రోజు పండగ నెక్స్ట్ రోజు తీసిన వీడియో. నాకు ఊర్లో పెట్టడానికి కుదరక ఇప్పుడు పెడుతున్నా. ఫుల్ ఎంజాయ్ చేస్తే ఈసారి అయితే. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి ఊళ్ళో అయినప్పుడు.